రెండవది ఎక్సెసివ్ డిమాండ్స్ అని. సో ట్రంప్ ఏం డిమాండ్ చేస్తున్నాడు, ఎవరైనా ఏం డిమాండ్ చెయ్యాలి, వాట్ ఈజ్ లెజిటిమేట్ డిమాండ్, ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ప్రమాదము అనేది ఆర్గ్యుమెంట్. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో ఎందుకంటే ఇరాన్కి ఇస్లామిక్ రెజీమ్ అది కూడా ఎంతవరకు సమంజసం అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇజ్రాయిల్ కూడా యుద్ధోన్మాద దేశం, అరబ్ దేశాలు అనేక దేశాలపైన ఇజ్రాయిల్ నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉంటుంది. ఆఖరికి ఇజ్రాయిల్కు సామ్సన్ డాక్ట్రిన్ అని తాను ఓడిపోయే పరిస్థితి వస్తే అణ్వాయుధమైనా ప్రయోగిస్తానన్నది ఇజ్రాయిల్ విధానం. మరి ఇజ్రాయిల్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇబ్బంది లేదు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఇరాన్ దగ్గర మాత్రం అణ్వాయుధాలు ఉండకూడదు, ఎందుకంటే అది టెర్రరిస్ట్ కంట్రీ, అది ఇస్లామిక్ కంట్రీ. ఈ రెండు క్వాలిఫికేషన్లు పాకిస్తాన్ వర్తిస్తాయి. ఇంకా మూడోది ఏంటంటే పాకిస్తాన్లో ప్రభుత్వము చాలా మిలిటరీ నడిపేటువంటి ప్రభుత్వం. కనీసం అక్కడన్నా ఏదో మత రాజ్యం, మత కౌన్సిల్ కొన్ని ఏదో ఒక పద్ధతి ఉంది. పాకిస్తాన్లో ఏ పద్ధతి లేదు, కుక్కలు చెప్పినవి ఇస్తారు. మరి అలాంటప్పుడు అదొక పార్ట్ అయినా కూడా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. దాన్ని ఎన్ష్యూర్ చేయాల్సిందే, తప్పులేదు. ఎన్ష్యూర్ చేస్తానికి ఒబామా టైంలో డీల్ కూడా కుదిరింది. ట్రంప్ దాని నుంచి బయటికి వచ్చాడు. చేయాల్సింది ఏంటి, మీరు న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదు, చేయకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనేది చర్చించాలి. అది వదిలేసి ఏమంటున్నాడు, మీ దగ్గర ఉన్న యురేనియం మెటీరియల్ మాకు బయటకి ఇచ్చేయాలి, మాకు ఇచ్చేయాలి, మీ దగ్గర ఉన్న సెంట్రిఫ్యూజెస్ మాకు ఇచ్చేయాలి అంటున్నారు.